బిజీగా ఉండే మీరు ఒక్కసారిగా కరోనా అనేది ఒక మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని ఆవరించి అందరిని ఆపేసింది. ఈ టైంలో నేను అందరితో మాట్లాడుతున్నప్పుడు, ఇంటర్వ్యూయింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది మనం ఇంటర్వ్యూ చేసామంటే వాళ్ళు ఎంతో కొంత సాధించిన వాళ్ళే చేస్తాం కదా. వాళ్ళందరూ చెప్పేది నేను అందరిని ఎక్స్పెక్ట్ చేస్తాను, అవును మేము చాలా ఇబ్బంది పడిపోయాం ఇది అది అని చెప్పి చెప్తారనే ఒక మైండ్ సెట్తో నేను ఆ క్వశ్చన్ వేస్తుంటే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క విచిత్రమైన ఆన్సర్ నాకు భలే తమాషా అనిపించింది. అరే నిజమే కదా, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఇలా ఉండిందా అనుకుని. మీ లైఫ్లో ఎలా ఉండింది? లక్కీలీ సార్, నేను ఇందాక చెప్పిన పాయింట్కి మళ్ళీ రిలేట్ అవుతుంది సార్. డిసిప్లిన్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. సో యూ ప్లాన్ యువర్ ఫ్యూచర్, యూర్ ఫైనాన్షియలీ వెరీ డిసిప్లిన్డ్. అదే నన్ను కాపాడింది సార్. సెకండ్ వేవ్ కూడా నేను ఇబ్బంది పడలే. పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది మీకు. నేర్పించింది సార్ మా నాన్న. అంటే ప్లాన్ చేసుకోకపోతే ఏమైందన్న భయం పెట్టిండు. దాంతో ఆటోమేటిక్గా ఏమైందంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మ్యారేజ్, ఆఫ్ హ్యావింగ్ ఎ కిడ్, దెన్ హ్యావింగ్ యువర్ మంత్లీ కమిట్మెంట్స్, యువర్ రెస్పాన్సిబిలిటీస్, ఏది ఇబ్బంది పడకుండా ఇవాళ వరకు సాఫీగా నడుస్తుందంటే అది ఓన్లీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి మాత్రమే పాసిబుల్ అని నా నమ్మకం సార్. మీ సింగర్స్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని సింగర్స్ ఎవరు ఉన్నారు? చాలామంది ఉన్నారు సార్, చాలామంది ఉన్నారు. వెరీ ఫ్యూ హూ హ్యావ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. అంటే ప్రాబ్లం ఏంటంటే సార్, ఐ టెల్ యూ సార్, ఐ టెల్ యూ ద ప్రాబ్లం. వాళ్ళకు డిసిప్లిన్ లేదు అని కూడా అనడం కరెక్ట్ కాదేమో, బట్ ఆ అవేర్నెస్ లేదు సార్. అంటే ఫ్యూచర్కి ప్లాన్ చేసుకోకపోతే ఫ్యూచర్లో ఏమవుతుంది అన్న భయం లేదు వాళ్ళకు. ఇప్పుడు నడుస్తుంది కాబట్టి నడుస్తుంది అన్నట్టు ఉంటుంది. రేపు పొద్దున ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే ఇంకో 10 ఏళ్ళ తర్వాత కొత్త దీనికి వస్తాడు. ఐ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దట్. నేను 50 ఏళ్ళైనా నేనే పాడతా అంటే ఐఎమ్ నాట్ బాలు గారు, ఆర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ప్రాక్టికలీ. యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దట్. ఉన్నప్పుడు చక్క పెట్టుకోవాలంటారు కదా సార్, అది చేసుకోవాలి, వాస్తవంగా చేయాలి, లేకపోతే మనమే ఇబ్బంది పడతాం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోకపోతే యూ హ్యావ్ టు బీ వెరీ డిసిప్లిన్ సార్. లేకపోతే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, ఈ ఫ్రెండ్షిప్లే నిజం. దేనికంటే ఒక ఎక్స్పీరియన్స్తో వచ్చిన ఫ్రెండ్షిప్లు పక్కకు పోవు. అలాంటి ఫ్రెండ్స్కి మీరు ఎందుకు ఫినాన్షియల్గా ఇలా ఉండాలనే సజెషన్స్ ఇవ్వకూడదు? అంటే క్యాజువల్గా డిస్కస్ చేయడం వేరు సార్, కానీ అంటే మనం ఈ ఇంటరాక్టివ్ జర్నీలో మనకి ఆ పర్సన్ తీసుకోగలుగుతున్నాడా లేదా అన్నది అర్థమైపోతుంది. అంటే మనకు అర్థమైపోతుంది సార్. అంటే ఇది చెప్తే వీళ్ళకి నచ్చుతుంది, ఇది చెప్తే నచ్చదు అని అన్నది వీఆర్ ఏబుల్ టు ఫిగర్ అవుట్. ఇవాళ ఉన్న స్టేట్కి నాకు ఫస్ట్ అంత టైం లేదు సార్. సెకండ్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు బికమ్ బ్యాడ్ ఇన్ దేర్ ఐస్ అన్నెసెసరీలీ. వాళ్ళ మంచికి చెప్పి నేను ఎందుకు బ్యాడ్ కావాలి సార్? వాళ్ళకి ఏదైనా కావాలంటే నిజంగా ఇఫ్ దే బిలీవ్ దట్ ఓకే వీడిని అడగొచ్చు అంటే వాళ్ళే అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు చెప్దాం. ఫ్రీగా సజెషన్లు ఇచ్చుడు, మన క్యూరియాసిటీ తోటి, మన ఇంట్రెస్ట్ తోటి మనం వెళ్ళి ఏదో మంచి చేద్దాం అనుకొని మనం బ్యాడ్ అయిపోవడం కరెక్ట్ కాదనిపించింది సార్. సరే, మళ్ళీ క్యాప్రిషియోకి వస్తున్నాను నేను ఒకసారి. క్యాప్రిషియో బ్యాండ్లో మీరు ఎంతో కీలకంగా లీడ్ వోకల్గా పాడిన మీరు అసలు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? నేను పోలేదు సార్, వాళ్ళు నన్ను వద్దనుకున్నారు. అంటే ఐఎమ్ బీయింగ్ దిస్ ఇస్ ఎ వెరీ ఆనెస్ట్ అండ్ ఓపెన్ ఇంటర్వ్యూ, అండ్ చాలామందికి ఉన్న క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తున్నాను మీ దీంట్లో. అగైన్ ఇట్ రూట్స్ బ్యాక్ టు ద సేమ్ ప్రాబ్లమ్ సార్. ఐఎమ్ వెరీ డిసిప్లిన్డ్. నాకు డిసిప్లిన్ లేకపోతే ఐ విల్ నాట్ టాలరేట్ ఇట్. అండ్ రెస్పెక్టింగ్ వాట్ యూఆర్ డూయింగ్. నీకు ఫుడ్ పెడుతున్న దీని మీద నీకు రెస్పెక్ట్ లేకపోతే నేను అట్లాంటి దీంట్లో నేను పని చేయలేను సార్. తర్వాత సో మచ్ ఆఫ్ అంటే వాళ్ళు నన్ను పిలిచిన పర్పస్ వాళ్ళు మర్చిపోయారు. బికాజ్ దే కాల్డ్ మీ బికాజ్ దే వాంటెడ్ టు లీడ్ Capriccio. They called me. I did not call them and ask, I want to do vocals for Capriccio. Point number 1. Point number 2. నేను ఏం కాంట్రిబ్యూట్ చేసిన Capriccio కన్నది అది నేను భగవంతుడికున్న ఆడియన్స్కి వదిలిపెడతాను సార్. నేను మాట్లాడే దాని గురించి. ఇమాజిన్ అ తెలుగు బ్యాండ్ గోయింగ్ టు US విత్ సునీతక్క యాజ్ ఆర్కెస్ట్రా. దట్ హ్యాపెన్ ట్వైస్. నేనే చేసినా నేను అంటలేను సార్, బట్ డెఫినెట్లీ నా రోల్ ఉంది, డెఫినెట్లీ. ఎందుకంటే నేను పర్సనల్గా అక్కని నా షోకి ఇన్వైట్ చేయడం, తనతో మాట్లాడడం, ఒక ఎక్స్పెరిమెంటల్ చేయడం, అంటే ఒక బ్యాండ్ కల్చర్ అక్కడికి తీసుకెళ్తే బాగుంటుందేమో అన్న ఒక ఐడియా డిస్కస్ చేయడం. ఐ విల్ నాట్ టేక్ ది ఎంటైర్ క్రెడిట్, బట్ ఐ విల్ టేక్ సమ్ క్రెడిట్. అండ్ అక్క కూడా నిజంగా బిలీవ్ చేసింది సార్ నన్ను, లేకపోతే ఛాన్స్ లేదు. పాయింట్ నెంబర్ 3. They had no awareness about what savings are, what life, how do you manage your finances. I try to do everything for them, educate them.
బికాస్ చిన్నపిల్లలు సార్, నాకంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు చిన్నోళ్ళు, అందరు చిన్నపిల్లలు. చాలా మంచి ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఉండేది. అండ్ నేను బ్యాండ్లోకి ఎంటర్ అయినాక చాలా రూల్స్ పెట్టినా నేను, అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్. నువ్వు క్లబ్స్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు క్లబ్ అన్న పదం మీకు తెలుసు, నో, నాట్ అలౌడ్, నో, యు ఆర్ నాట్ సపోజ్ టు, ఇట్లాంటి కొన్ని రూల్స్ నేను పెట్టిన. ఇవాళకి ఐ ఫాలో దెమ్. ఎందుకంటే దట్ ఈస్ డిసిప్లిన్ కదా సార్. మనం చేసేదాని మీద మనకు తిండి పెట్టేదాన్ని రెస్పెక్ట్ చేయాలి. లాక్డౌన్ రావడంతో నేను కొంచెం వర్క్ ఏదైనా చేద్దామని అడగడం జరిగింది. ఎందుకంటే లెట్ us నాట్ స్టే ఐడల్, లెట్ us జనరేట్ సమ్ డిజిటల్ కంటెంట్. అంటే ఇంట్లో ఉండి మనం ప్యారలల్గా అక్కడ ఫ్లేర్ అప్ అయింది యాక్చువల్లీ. అండ్ దే కేమ్ అప్ టు మీ అండ్ ఓపెన్లీ సెడ్, ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్ యూ సార్, ఇది పచ్చి నిజం, ఇది లైమ్ లైట్ అంతా మీకే వస్తుందన్న, మీతో మేము పనిచేయలేమన్నారు. అవును, మీ టీంలో వస్తే మీకు వచ్చినట్టే కదా. ఇక అది నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ సార్. ఇది ఇట్లా అనే వరకు నా బేసిక్గా నాకు మనసుకి రీపోయింది. అరే మీతోటి 1.5 year నేను ట్రావెల్ చేసి ఒక ఎల్డర్ బ్రదర్గా ఉండడానికి ట్రై చేసిన నేను. హౌ మెనీ టైమ్స్ ఐ వాజ్ దేర్ ఫర్ యూ, యూ గైజ్ నో ఇట్. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ ఎనీథింగ్. బట్ అల్టిమేట్లీ ఎవరైతే ఆ 4-5 లోపల నాకు అందరికంటే దగ్గరైన ఒకరిద్దరు కూడా మాట్లాడకపోవడం బాధ అనిపించింది సార్. వాళ్ళ ఏజ్ ఏంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది. నేను వాళ్ళ ప్లేస్లో ఉంటే నేను ఎప్పుడు అట్లా చేయను సార్. ఐ విల్ నాట్ డూ ఇట్. అది నేను బయటికి వెళ్ళిపోయినా ఇంకో ముగ్గురు కూడా బయటికి వచ్చింది నాతోటి. 7-piece బ్యాండ్ కాస్త వాళ్ళు 3 అయినారు, మేము 4 అయినాం. ఓ, మీతో వచ్చేసారు వాళ్ళు అందరు. ఇప్పుడు ఓకే, మీరు ఇప్పుడు ఒక బ్యాండ్ క్రియేట్ చేశారు. వాట్ దట్ నేమ్? ఎలీజియం. ఓ, వాట్ ద మీనింగ్? ఎలీజియం అంటే ఇట్ మీన్స్ ప్యారడైజ్ సార్, స్వర్గం. సో ఎలీజియంకి ఆ పేరు పెట్టడానికి, సో నేను నాతో పాటు మా మేనేజర్ అనురాగ్, మా గిటారిస్ట్ అనిరుద్ అండ్ మా బేసిస్ట్ ఒక అబ్బాయి ఉండే శామ్ అని. సో హీఈస్ నౌ విత్ అన్ అదర్ బ్యాండ్. ఐ హ్యావ్ టేకెన్ అ న్యూ బేసిస్. సో దెన్ వీ హ్యాడ్ టు చూస్ ద న్యూ టీమ్ ఫర్ ఎలీజియం. కొత్త బ్యాండ్ ఫామ్ చేద్దాము అని ఒక 1 month తర్వాత ఐ డిసైడెడ్. దెన్ వీ స్పోక్, దెన్ వీ కేమ్ అవుట్ విత్ ద డెసిషన్ దట్ yes, let's pitch in the band. So Anurag was managing Capriccio before. I asked him to do the same thing. You manage Elysium. He's the manager for Elysium. Anirudh is playing acoustic and electric guitars for Elysium. Then we had to choose a drummer, a keyboard player and a bassist. Then drummer Vidyasagar ani is a very known face sir. అంటే వ్యూవర్స్కి తెలియడానికి సామజవర్గమున సిట్ శ్రీరామ్ పాడిన వీడియోలో డ్రమ్స్ ప్లే చేసింది విద్యాసాగర్. సో హీఈస్ మై డ్రమ్మర్. సో హీస్ పెర్ఫార్మ్ ఇన్ మోర్ దెన్ 5,000 స్టేజ్ షోస్. హీ ప్రోగ్రామ్స్ ఫర్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ మణి శర్మ సార్, కిరాని సార్, గ్రేట్ టాలెంట్ సార్. తర్వాత బేసిస్ట్ రిచర్డ్ మ్యాడెల్లా అని, బట్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ బేసిస్ ఇన్ సౌత్ ఇండియా సార్. దర్ ఆర్ పీపుల్, బిగ్ బేసిస్ హూ లుక్ అప్ టు హిమ్. అండ్ వాడు ఎట్లాంటి ఇదంటే హీ ఎండోర్సెస్ బ్రాండ్స్. ఇప్పుడు గిటార్ బ్రాండ్స్కి వాడు హీఈస్ ద బ్రాండ్ అంబాసిడర్. ఓ మై గాడ్. సో రిచర్డ్, సో రాకీ అండ్ విలిస్, రిచర్డ్ ఇస్ ఆర్ బేసిస్ట్. అండ్ కీబోర్డ్ ప్లేయర్ వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకున్న రియాలిటీ షోస్ ఉన్నాయి కదా సార్, సూపర్ సింగర్, పాడతా తీగ, స్వరాభిషేకం, సరిగమప, వీటన్నిటిలో కూడా వన్ ఆఫ్ ద లీడ్ కీబోర్డ్ ప్లేయర్ చరణ్ ఈజ్ ఆర్ కీబోర్డ్ ప్లేయర్. దెన్ వీ ఫార్మ్ దిస్ టీమ్. December 25th we launched last year. ఓ, మళ్ళీ మీ మ్యారేజ్ డే రోజు. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అయింది సార్. సో మంచి ముహూర్తం చూసుకొని మంచి రోజు. రిచర్డ్ కూడా ఈ వాజ్ వెరీ హ్యాపీ, అన్న క్రిస్మస్ నాకు ఇట్స్ వెరీ ఆస్పిషియస్ అన్న, లెట్స్ గో హెడ్ అని. నాకు ఒకటి వైకుంఠ ఏకాదశి, నా మ్యారేజ్ డే, నాకు ఒక మెమరీ ప్లస్ ఫెస్టివల్ క్రిస్మస్, ఎవ్రీబడి సెలబ్రేటింగ్, లెట్స్ సెలబ్రేట్ విత్ పీపుల్ అన్న ఉద్దేశంతో we relaunched as a new band Elysium at Tabla Rasa. And April lockdown వచ్చినప్పుడు ముందు బంద్ చేసినాం సార్ షోస్. Now it's been like మళ్ళీ జూలైలో పికప్ చేసినాం. Like 4 or 5 months, it's reaching 10K followers on Instagram. There's a lot of love that we have been, and నన్ను ఆల్రెడీ చూసింది కదా సార్ Capriccio బిఫోర్. So people luckily recognize me. ఇప్పుడు క్యాప్రిషియోకి ఎలిజియంకి కాంపిటీషన్ నడుస్తుంది అనుకుంటా సార్. యూ నాట్ బిలీవ్, నిన్న నైట్ ఐ వెంట్ టు దర్ షో.
దిస్ వాజ్ సంథింగ్ దట్ నో బడీ ఎక్స్పెక్టెడ్. నేను కూడా అనుకోలేదు. నాకు మణిగారు రికార్డింగ్లో ఉండే, నేను రికార్డింగ్ అయిపోయింది సార్, వీ హ్యాడ్ సమ్ టైమ్, సాగర్ అండ్ మీ వర్ టుగెదర్, ఒకసారి పోదామా వాళ్ళ షోకి అని అడిగిన. సాగర్ ఎందుకన్నా సడన్గా అని అడిగిండు. నాకు ఎందుకో చూడాలనిపించిందిరా వాళ్ళ దర్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్, చాలా రోజులు అయింది కదా, లెట్స్ గో అని. వీ జస్ట్ వాక్డ్ ఇన్ సార్ క్యాజువల్గా. వాళ్ళు షాక్ అయ్యాను, నేను కాలే. క్రౌడ్ షాక్ అయ్యాను, నేను కాలే. సో ఐ జస్ట్ చాలా క్యాజువల్గా పోయినా సార్ నేను. ఐ వెంట్. అవును, అది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు, ఏముంది. I ordered some food. I ordered a cup of coffee. I was having my coffee and I was just listening to their music. And I was once a part of that band ga sir. చూసి మంచిగా అంటే నాకు కావాల్సిన ఇది నాకు ఇన్పుట్స్ వచ్చేసినాయి. అంటే నేను అక్కడికి వెళ్ళిన పర్పస్ ఐ వాంటెడ్ టు సీ హౌ దర్ మ్యూజిక్ ఇస్. చూసినా నాకు కావాల్సిన ఇన్పుట్స్ నేను తీసుకున్నా, ఐ కేమ్ బ్యాక్, దట్స్ ఇట్. Comparing Capriccio and Elysium, sir, I would leave it to the audience, because what Elysium is doing today, I'm very proud about Elysium, sir, because the sound that we are producing, the music that we are arranging, చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాం సార్ మేము కూడా, అంత ఎఫర్ట్ పోతుంది. మొత్తాన్ని స్వర్గాన్ని ఒక మంచి రోజు చూసి వైకుంఠ ఏకాదశి రోజున, అలా క్రిస్మస్ రోజున, అలాగే మీ పెళ్లి రోజున స్వర్గానికి 3 మంచి దారులు ఎత్తుక్కున్నారు. అబ్సల్యూట్లీ సార్. అంటే ఉద్దేశం ఏంటంటే సార్, ఆడియన్స్ వచ్చినప్పుడు వాళ్ళు మా మ్యూజిక్ విన్న తర్వాత ఒక ప్యారడైజ్లో ఉన్న ఫీలింగ్ తోటి బయటికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో పెట్టిన మా పేరు. అంటే వాళ్ళు కూడా వచ్చేది డబ్బు ఖర్చు పెట్టుకొని, దే కమ్ ఫర్ దట్ టు ఎంజాయ్ ద మ్యూజిక్. ఆ ఫీల్ కోసమే. వాళ్ళు ఒక ఫెస్టివల్ ఫీల్లో వస్తేనే, వాళ్ళకి ఆ ఫెస్టివల్ ఫీలింగ్ ఇస్తేనే మీరు సక్సెస్ అయినట్టు. అబ్సల్యూట్లీ సార్. ఆ విషయంలో మీరు సక్సెస్ అయిపోయారు అయితే. దేవుడి దయ వల్ల ఎస్ సార్. దేవుడి దయ వల్ల నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ యాక్చువల్లీ, బికాజ్ మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ బిగిన్ అయినాం కదా. సో నాకు పీపుల్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్, మై మ్యూజిషియన్స్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్, బికాజ్ లక్కీలీ పీపుల్ నో మీ యాజ్ అ ప్లేబ్యాక్ వోకలిస్ట్ అండ్ యాజ్ ద వోకలిస్ట్ ఫర్ కెప్రిషియో తెలుసు కాబట్టి డెఫినెట్లీ చాలా యాడ్ అయింది అది. వీ వర్ ఏబుల్ టు బ్యాగ్ గుడ్ క్రౌడ్స్. నౌ ఎవ్రీ వెన్యూ ఇస్ ఫుల్. ఇప్పుడు ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఓన్లీ మీరు తబలా రాసా కాకుండా? We do at Hard Cup Kondapur on Fridays, sir. Saturdays at Tabla Rasa. Thursday we were performing in Fat Vision. Sundays at High Life. Earlier. Lockdown ముందు. సో ఇప్పుడు లాక్డౌన్ తర్వాత కొంచెం మళ్ళీ థర్డ్ వేవ్ ఇది ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ 2 venues చేస్తున్నాం సార్. ఆగస్ట్ తర్వాత వీ విల్ రీడూ ద క్యాలెండర్, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్ కదా సార్, మళ్ళీ ఏమవుతుందో తెలియదు. సో టూ మెనీ పబ్లిక్ పర్ఫార్మింగ్ ప్లేసెస్ కూడా ఎందుకు ఈ నెల అని వీ జస్ట్ రెస్ట్రిక్టెడ్ ఇట్